యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. ఎండిపోయిన నేలవలె వేచియున్నాము, నీ ఆత్మవర్షము మాపై కుమ్మరించుమా. ఎండిపోయిన నేలవలె వేచియున్నాము, నీ ఆత్మవర్షము మాపై కుమ్మరించుమా. కోపం క్రోధ మోహమని అగ్నిలో మేము, కోపం క్రోధ మోహమని అగ్నిలో మేము, కాలిపోక కమలకుండా కాయుము రాజా, కాలిపోక కమలకుండా కాయుము రాజా. శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు గన్రెడ్డి జోజిబాబు మరియు అంజమ్మల దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా వారికి మరియు సుగుణ, సునీల్, సురేష్ కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం వనస్థలిపురం విచారణ, కీర్తిశేషులు ప్రసాదరావు ఆత్మకు నిత్య విశ్రాంతి, శ్వేత, వంశీ, నిబిన్, స్వప్న, హరిబాబు, స్రవంతిలకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కొంక మేరీ లీలా మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మేడిపల్లి విచారణ, కీర్తిశేషులు దుగ్గింపుడి లూర్దమ్మ, దుగ్గింపూడి ఆరోగ్యరెడ్డి, దుగ్గింపూడి షవరెడ్డి, తిరుమల రెడ్డి, షవరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని దుగ్గింపూడి బాలారెడ్డి, తిరుమల రెడ్డి, ఆల్విన్ రెడ్డి, రోజారాణి కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ, పెంటారెడ్డి, లూర్దుమారెడ్డి, సుందరి దంపతులు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గాజువాక విచారణ, కనపర్తి సురేష్ కుమార్ వివాహం దేవుని చిత్తంలో జరగాలని, భరత్ కుమార్ ఉద్యోగంలో దేవుడు తోడుండాలని కోరుతూ కృతజ్ఞత బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. తల్లి తిరుసభ ఈనాడు మనల్ని ఆగమన కాలాన్ని ప్రారంభించమని ఆహ్వానిస్తూ ఉన్నది. ఈనాడు దైవార్చన సంవత్సరంలో మరి ఒక సంవత్సరాన్ని దేవుడు మనకు తిరుసభ ద్వారా ప్రసాదిస్తూ ఉన్నారు. ఈ ఆగమన కాలం నిరీక్షణ కాలం, ప్రభు రాకకై సిద్ధపడే కాలం. ప్రభు మొట్టమొదటిసారిగా పరలోకము నుంచి భూలోకానికి వచ్చి మనకు తన రక్షణను, ముఖ్యంగా పాప క్షమాపణను ప్రసాదించి మనలందరినీ కూడా
పరలోకం చేరాలని ద్వారాలను తెరిచారు. అందరూ రక్షించబడాలని ప్రేమ మార్గాన్ని చూయించారు. ప్రభు నేను మరలా తిరిగి వస్తాను అని అభయాన్ని మనందరికీ ఇచ్చారు. అందుకే మనము ప్రతి పూజలో కూడా మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము అని. ఈ వేచియున్న సమయంలో అందరము కూడా హృదయ పరివర్తనము చెంది నూతన జీవితాన్ని జీవించి ఆ ప్రభువుకి ఈ యొక్క నిరీక్షణ సమయంలో స్వాగతాన్ని పలకాలి. ప్రభువుని హృదయంలోకి ఆహ్వానించుకోవాలి. యాకోబు లేఖ 4వ అధ్యాయము 8వ వచనము. మీరు దేవుని చెంతకి వస్తే ప్రభు మీ దగ్గరికి వస్తారు. పాపాత్ములారా మీ చేతులను శుభ్రపరచుకొనండి, మీ హృదయాలను పరిశుద్ధపరచుకొనండి అని సెలవిస్తుంది. భగవంతుని సమక్షంలో ఉన్న మనమందరం కూడా ఆత్మపరిశీలన చేసుకుందాము. మన చేతులు, మన మనసులు, మన హృదయాలు కల్మషం లేకుండా శుభ్రంగా ఉన్నాయా? ప్రభువుని హృదయంలోకి ఆహ్వానించడానికి నిరీక్షించే యాగమాన కాలంలో అందరూ కూడా పరిశుద్ధ, పవిత్ర, నిర్మలమైన జీవితాన్ని జీవించాలి. అందుకు మన పాపాలు అడ్డుగా ఉన్నాయి. వాటిని క్షమించి తీసివేసి పవిత్ర హృదయాన్ని ప్రసాదించమని మనస్ఫూర్తిగా ఈ పూజా బలిలో ప్రార్థించుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, రానున్న క్రీస్తుకు ధర్మక్రియలతో ఎదురేగుటకు నీ బిడ్డలమైన మేము సంతోషముతో ఎదురు చూచుచున్నాము. అతడు వచ్చినప్పుడు మేము అతని కుడి ప్రక్కన నిలిచియుండుటను, స్వర్గరాజ్యంలో ప్రవేశించు భాగ్యమును నీ కృపను మా అందరికి అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆగమన కాలము మొదటి ఆదివారము. దైవరాజ్యమును నిర్మించు నిమిత్తము ప్రభువు సకల జాతులను నిత్య శాంతిలోనికి సమకూర్చును. మొదటి పఠనము యెషయా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనము వరకు. యూదా యెరూషలేములను గూర్చి ఆమోసు కుమారుడు యెషయా చూచిన దర్శనమిది. రానున్న దినములలో ప్రభువు మందిరమున్న పర్వతములన్నింటిలో ప్రధానమైనదగును, కొండలన్నింటిలో ఎత్తైనదగును. సకల జాతులు ప్రవాహము వలె దాని చెంతకు ఒత్తురు. అనేక మంది ప్రజలు వచ్చి ఇట్లు చెప్పుదురు, మనము ప్రభు పర్వతమునకు పోవుదము, యాకోబు దేవుని దేవాలయమునకు పోవుదము. ఆయన తన మార్గములను మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుదుము. ధర్మశాస్త్రము సియోను నుండి వచ్చును, ప్రభువు వాక్కు యెరూషలేము నుండి బయల్వెడలును. ఆయన
జాతుల మధ్య తగవులు పరిష్కరించును. అనేక ప్రజలకు తీర్పు చెప్పును. వారు తమ కత్తులను కర్రులుగా సాగగొట్టుకుందురు, తమ ఈటెలను కొడవళ్ళుగా మార్చుకుందురు. ఒక జాతి మరి ఒక జాతి మీద కత్తి దూయదు. ప్రజలు యుద్ధమునకు శిక్షణ పొందరు. యాకోబు వంశజులారా రండు, మనము ప్రభువు దయచేయు వెలుగులో నడుచుదుము. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదము, మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదుము అని జనులు పలుకగా నేను ఆనందము చెందితిని. మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదము అని జనులు పలుకగా నేను ఆనందము చెందితిని. యెరూషలేము, మా పాదములు నీ ద్వారములలో అడుగుపెట్టినవి. అందరూ మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదము అని జనులు పలుకగా నేను ఆనందము చెందితిని. యెరూషలేమును పునరుద్ధరించు ఏకనగరముగా నిర్మించిరి. ఇజ్రాయేలు తెగలు, ప్రభు తెగలు ఇచ్చటికి ఎక్కివచ్చి ప్రభు ఆజ్ఞ ప్రకారము ఆయనకు వందనములు అర్పించును. ఇచ్చట న్యాయసింహాసనములు, దావీదు వంశజుల న్యాయసింహాసనములు నెలకొని ఉన్నవి. అందరూ మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదము అని జనులు పలుకగా నేను ఆనందము చెందితిని. యెరూషలేమునకు శుభములు కలుగునట్లు ప్రార్థింపుడు. నిన్ను అభిమానముతో చూచువారు వర్ధిల్లుదురుగాక. నీ ప్రాకారములలో శాంతి నెలకొలునుగాక. అందరూ మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదము అని జనులు పలుకగా నేను ఆనందము చెందితిని. నా మిత్రులు బంధువుల కొరకు నేను యెరూషలేముతో నీకు శాంతి కలుగునుగాక అని పలుకుదును. మన ప్రభువైన దేవుని మందిరమును కొరకు నేను నీకు అభ్యుదయమును కలుగవలెనని ప్రార్థింతును. అందరూ మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదము అని జనులు పలుకగా నేను ఆనందము చెందితిని. రెండవ పఠనము. పునీత పౌలు రోమీలకు రాసిన లేఖ 13వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు. సోదరులారా, ఇప్పుడు ఎంత వేలైనదో మీకు తెలియను గదా, కనుక తప్పక దీనిని ఆచరింపుడు. మీరు నిద్ర నుండి మేల్కొలవలసిన సమయమైనది. మొదట మనము విశ్వసించిన వాటికంటే ఇప్పుడు మనకు రక్షణ లభించు సమయము మరింత దగ్గరైనది. రాత్రి ముగియ వచ్చినది, పగలు సమీపించినది. చీకటికి చెందిన పనులను మనము ఇక మానివేయుదుము. పగటివేళ పోరాటమనర్చుటకు ఆయుధములను ధరించుము. వెలుతురులో జీవించు ప్రజలుగా సత్ప్రవర్తన కలిగి యుందుము. వినోదముతో కూడిన విందులు కానీ, త్రాగుబోతుతనము కానీ, భోగలాలత్వము కానీ, అసభ్య ప్రవర్తన కానీ, పోట్లాట కానీ, అసూయ కానీ ఉండరాదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తును ధరించి మీ శరీరేచ్ఛలను తృప్తిపరచుటలో మీరు చూపు శ్రద్ధను మానివేయుడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు,
హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. స్వరూపుడ శాంతి సగరుడ కరుణామయుడవుగా, ప్రేమ స్వరూపుడ శాంతి సగరుడ కరుణామయుడవుగా. మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. ప్రభు మీతో నందురుగాక, మీ ఆత్మతోనూ ఉండుగాక. పునీత మత్తయి రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 24 వచనములు 37 నుంచి 44 వరకు. ఆ కాలంలో యేసు తన శిష్యులతో ఇట్లనెను, నోవా దినముల యందు ఎట్లు ఉండెనో మనుష్య కుమారుని రాకడయు అట్లే ఉండును. జలప్రలయమునకు ముందు నోవా వడలో ప్రవేశించు వరకు జనులు తినుచు త్రాగుచు వివాహమాడుచుండిరి. జలప్రలయము ముంచెత్తి వారిని కొట్టుకొని పో వరకు వారు ఎట్లు ఎరగకుండా ఉండిరో అట్లే మనుష్య కుమారుణ్ణి రాకడయు ఉండును. ఆ సమయమున ఇరువురు పొలములో పనిచేయుచుండా ఒకడు తీసుకొనబోబడును, మరి ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలి త్రిప్పుచుండా ఒకటి కొనిపోబడును, మరి ఒకటి విడిచిపెట్టబడును. కనుక మీరు జాగరకులై ఉండుడు, ఏలయనా మీ ప్రభువు ఏ దినమున వచ్చునో మీరు ఎరుగరు. దొంగ ఏ గడియలో వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మేలుకొని ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడు. కనుక మీరును సిద్ధముగా ఉండుడు, ఏలయనా మనుష్య కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఆగమన కాలం. ఆగమనము అనగా వచ్చుట, వెంచేయుట. మెస్సయ రక్షకుడు వెంచేయు కాలము. క్రీస్తు ప్రభు వచ్చు ఈ కాలము, క్రీస్తు ప్రభు జన్మించిన కాలము రెండు కూడా మనందరికీ ఆనందాన్ని, ఆశీర్వాదాలను చేకూర్చే సమయాలు. ఆగమన కాలంలో మెస్సయ్య వచ్చుట మనము నిరీక్షించే కాలము. అందుకే మారనాథ, యేసువా రమ్ము, రమ్ము బిరాన నేగి రమ్ము, ఓ ఇమ్మానుయేలు ప్రభువా త్వరగా రమ్ము, వచ్చి మమ్మల్ని పాపదాస్యము నుండి విముక్తులను చేసి మీ రాజ్యములో జీవించే భాగ్యాన్ని ప్రసాదించుమని మనమందరము కూడా ఈ ఆగమన కాలాన్ని ప్రారంభిస్తూ ప్రార్థించాలి. ఈ ఆగమన కాలంలో రెండు భాగాలుగా ఉంటున్నాయి. ఈరోజు నుంచి డిసెంబర్ 16 వరకు మనము
క్రీస్తు ప్రభు యొక్క మహిమాన్విత రాకను గురించి ధ్యానిస్తాము. ఈ రాకలో ముఖ్యంగా అందరము కూడా ఆ ప్రభు రాక కోసము ఆశతో సిద్ధంగా ఉండాలి, జాగ్రత్తతో ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, పశ్చాత్తాపము కలిగి ముఖ్యంగా ఆ ప్రభు యొక్క రాక కోసమే అందరూ నిరీక్షిస్తూ ఉండాలి. ఇక రెండవ భాగము డిసెంబర్ 17 నుంచి 24 వరకు ఇది క్రీస్తు ప్రభు జననమును, దైవ కుమారుడు పరలోకము నుంచి భూలోకానికి వచ్చి మనిషివతారం ఎత్తే సంఘటనను మనమందరము కూడా జ్ఞాపకము చేసుకొని ధ్యానించి మన హృదయాలలో జన్మించమని ప్రభువుని ఆహ్వానిస్తాము. దానికై అందరము ఈ ఆగమన కాలములో సిద్ధపడాలి. మొట్టమొదటిగా ఈ ఆగమన కాలము 4 వారాలుగా ఉంటుంది. అందుకై క్రొవ్వొత్తులు కూడా 4 ఉంటాయి. ఆ క్రొవ్వొత్తుల చుట్టూ పుష్ప హరితహారం అనేది ఉంటుంది. దీని యొక్క అర్థము ఏమిటి అని మనము కొంచెం ఆలోచన చేసుకోవాలి. ఈ ధృవాకార వృత్తిలో ఉన్న ఈ పుష్పగుచ్చము, హరితహారము, అది ముగింపు లేదు, ప్రారంభం లేదు, ముగింపు లేదు అని అర్థం. అంటే దేవుడు శాశ్వత స్వభావం కలవాడు. తరువాత క్రీస్తు ప్రభు నిత్య జీవాన్ని ప్రసాదిస్తారు. క్రీస్తు ప్రభు నూతన జీవితాన్ని, శాశ్వత జీవితాన్ని తన శిష్యులకు, మనందరికీ ప్రసాదిస్తారు. ఆ క్రొవ్వొత్తుల చుట్టూ ఉన్న ఈ వృత్తాకారంలో ఉన్న ఈ హరితహారము ఆకులతోనూ మరియు బెర్రీలతోనూ చేయబడి ఉంటుంది. ఆ ఆకులకు కొంచెం ముళ్ళుగా ఉంటాయి. అవి క్రీస్తు ప్రభు యొక్క ముండ్ల కిరీటానికి చిహ్నము. మరియు ఎరుపు రంగులో ఉన్న ఆ బెర్రీ లాంటివి ఆయన శిలువపై నుంచి చిందించిన రక్తానికి అవి చిహ్నాలు. మన అనుదిన జీవితంలో ఒక పుష్పగుచ్చాన్ని ఎవరికి ఇస్తామంటే అధికారంలో ఉన్నవారికి, హోదాలో ఉన్నవారికి, గౌరవాన్ని, ఘనతను చూపెట్టడానికి దానిని వారికి మనము సమర్పిస్తాము. మరి ఈనాడు స్మరిస్తున్నది ఏమిటి అంటే క్రీస్తు ప్రభు పరలోకం నుంచి భూలోకానికి వచ్చారు కాబట్టి ఆయన వినయాన్ని చూపిస్తూ ముఖ్యంగా మనల్ని రక్షించడానికి, మనల్ని పాపాలను క్షమించడానికి, మనకు సేవ చేయటానికి ఆ ప్రభు పరలోకము నుంచి ఇక్కడికి వచ్చారని దీని యొక్క అర్థము. దేవుడు మనపై చూపిస్తున్న దయ, కరుణ ఇది. ఇక ఈ ఆగమన కాలము మనము 4 క్రొవ్వొత్తులను ముఖ్యంగా వెలిగిస్తాము. చివరికి క్రిస్మస్కి ఆ యొక్క వైట్, తెలుపైన క్యాండిల్స్ని వెలిగిస్తాము. మొదటి ఆదివారము, ఈ వారము మనము ఆశ అనే దానిపైన మన మనసును, ధ్యానాన్ని లగ్నం చేయమని తిరుసభ ఆహ్వానిస్తుంది. యెషయా ప్రవక్త 9వ అధ్యాయంలో మనము చదువుతాము. ప్రజలు చీకటిలో ఉన్నవారు ఒక గొప్ప వెలుగును గాంచారు. గాఢాంధకారంలో నివసిస్తున్న వారిపై ఒక జ్యోతి ప్రకాశించింది. మనకొక శిశువు జన్మించెను, మనమొక కుమారుని బడసితిమి, అతడే ఆశ్చర్యకరుడు, సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, నిత్యుండగు తండ్రి, రాజాది రాజు. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు. ఆయన రాజ్యములో నీతి, న్యాయం అనేది ఉంటుంది. చీకటిలో ఉన్నవారు, పాపములో ఉన్నవారు ఒక ఆశను కలిగి జీవించారు ఆ జ్యోతి ప్రకాశించగానే. అదేవిధంగా మనందరం కూడా రకరకాలైన పాపాల చీకటిలో జీవిస్తున్నాము. క్రీస్తు ప్రభు వచ్చి
తన జ్యోతి ద్వారా, తన కరుణ ద్వారా, తన ప్రేమ ద్వారా మనకి వెలుగును, వికాసాన్ని ప్రసాదించి మనకు ఒక ఆశను చూపించబోతున్నారు. దానినే మనం ఈనాడు ధ్యానిస్తూ ఉన్నాము. ఈ మొదటి ఆదివారం నాడు ఈ ఆశ అనే క్రొవ్వొత్తిని వెలిగించి, దీనిని కూడా ప్రవక్తల క్రొవ్వొత్తని కూడా అంటారు. ఏలైనా ఎంతోమంది ప్రవక్తలు మెస్సయ రాక గురించి వాళ్ళు ప్రజలకు బోధించారు, వివరించారు. మరి వారిని స్మరించుకుంటూ ఈ యొక్క మొట్టమొదటి ఆశ అనే క్రొవ్వొత్తిని మనం ఈనాడు వెలిగిస్తున్నాము. ఆ ఆశతోనే మనందరం కూడా జీవించాలి. ఇక రెండవ క్రొవ్వొత్తి అనేది శాంతికి చిహ్నము. అది బెత్లెహేము క్యాండిల్ కూడా అని పిలుస్తారు దానిని. యెషయా ప్రవక్త 40వ అధ్యాయంలో మనము చదువుతూ ఉంటాము. ఒక స్వరము ఇలా పలికింది, ఆయన మార్గములను సిద్ధము చేయుడు, ఆయన మరుభూమిలో రాజపదమును ఆయన కోసము ఏర్పాటు చేయండి. ప్రతి లోయ పూల్చబడాలి, ప్రతి పర్వతము సమముగా చేయబడాలి, గరుగ్గా ఉన్నది సులువుగా ఉండాలి, మిట్ట పల్లములు కూడా అవి ఒక సమానంగా ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నారు. అంటే దీని అర్థము ఏమిటంటే, మన జీవితాలలో ఎన్నో రకాలైన లోయలు, పర్వతాలు, సమములేనివి, వంకరి టింకరివి మనస్తత్వాలు, ప్రవర్తన, జీవితం, పాపాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రభు వస్తున్నారు, దానిని అన్నీ కూడా తీసివేసి, ఎందుకంటే ఆయన శాంతి సమాధానాలతో వస్తున్నారు కాబట్టి మనం కూడా సిద్ధంగా ఉండాలని ఇది తెలియజేస్తుంది. మరియమ్మ గారు, యోసేపు నజరేతు నుంచి బెత్లెహేమునకు ప్రయాణమైపోయి ఎన్నో కష్టాలు వాళ్ళు అనుభవించారు. చివరికి ప్రభు జన్మించినప్పుడు వారు సంతోషము బెత్లెహేములో, మరి ప్రపంచమంతా కూడా ఆనందించి ఆ సంతోషాన్ని పొందారు. ముఖ్యంగా ఈ శాంతిని సూచించడానికి ప్రతి కుటుంబము ప్రార్థన చేస్తూ ఉంది. ముఖ్యంగా శాంతి అనేది వారి కుటుంబంలో, వారి జీవితాల్లో, వారి మనసులలో ఉండాలని అలా అందరూ ప్రార్థన చేస్తూ ప్రపంచంలో ఈ శాంతి నెలకొనాలని ఈ ప్రత్యేకంగా మనము రెండవ ఒత్తిని వెలిగించడం ద్వారా మనము ప్రపంచానికి చాటుతున్నాము. భగవంతుడు ఆ శాంతిని ప్రసాదిస్తారని. ఇక మూడవ క్రొవ్వొత్తి మూడవ వారంలో మనము వెలిగిస్తామో దానిని సంతోషకరమైన క్రొవ్వొత్తి, లేక అది కాపరుల యొక్క క్రొవ్వొత్తి అని కూడా దానిని పిలుస్తాము. ఎందుకంటే దూతలు కాపరులకు వాళ్ళు సందేశాన్ని ఇవ్వగానే ఎంతో ఆనందంతో వెళ్ళి మరియమ్మను, శిశువును కనుగొని ఆరాధించారు, సంతోషపడ్డారు. అలాగే వైజ్ మెన్ అని 3 రాజులు కూడా వచ్చి సంతోషంగా మరియమ్మను మరియు పొత్తిగుడ్డలో ఉన్న క్రీస్తు ప్రభును కనుగొని సంతోషించి సాష్టాంగపడి ఆరాధించి కానుకలను సమర్పించారు. మరి మనము కూడా సంతోషించాలి ఆ 3వ వారంలో ప్రవేశించినప్పుడని దీని అర్థం. ఎందుకంటే ఇంకొక వారమైన తర్వాతనే క్రీస్తు మన హృదయాలలో జన్మించబోతున్నారు. మనము ఆ క్రిస్మస్ పండుగను ఆనందంతో చేసుకోబోతున్నాం కాబట్టి ఆ సంతోషం అనేది రావాలి అని దీని యొక్క అర్థము. దానిని మనము ధ్యానించాలి. ఇక 4వ వారము వెలిగించే ఆ క్రొవ్వొత్తి ప్రేమకు చిహ్నము. మనము యోహాను రాసిన 3వ అధ్యాయము 16వ వచనంలో చదువుతూ ఉంటాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి మన కోసం ప్రసాదించెను. ఆయనందు విశ్వాసముంచు ప్రతి వారు నశింపక నిత్య జీవాన్ని పొందుతారు. క్రీస్తు ఈ లోకానికి వచ్చింది దాన్ని రక్షించడానికి కానీ ఖండించడానికి కాదు. క్రీస్తును విశ్వసించిన వారు ఖండించబడరు, విశ్వసింపని వారు ఖండించబడతారు. కాబట్టి దీని ద్వారా దేవుడు మానవులపై ఉన్న ప్రేమను వ్యక్తము చేస్తూ ఉన్నారు. అదే ప్రేమను మనము కూడా ఇతరులతో పంచుకోవాలని తల్లి తిరుసభ మనల్ని ఆహ్వానిస్తూ ఉంది. ఈ యొక్క
క్రొవ్వొత్తిని ఏంజిల్స్, దేవదూతల క్రొవ్వొత్తి అంటారు. ఎందుకంటే దేవదూతలు క్రీస్తు ప్రభు గురించి ఎన్నో సందేశాలను ఎంతోమందికి వాళ్ళు తీసుకొని వచ్చారు. వాళ్ళు దానికోసమై సిద్ధపడి ఆనందపడ్డారు. అది దేవుని యొక్క ప్రేమ ద్వారా మనందరికి కూడా ఆ సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. ఇక చివరన క్రిస్మస్ రోజు మనము ఆ యొక్క తెలుపు క్రొవ్వొత్తిని మనము వెలిగిస్తాము. అది క్రీస్తుకు మరియు ఆయన లోకానికి వెలుగు అని తెలియజేస్తుంది. కాబట్టి ఆ క్రీస్తు జ్యోతి అనేది మన హృదయాలలో ప్రజ్వలించాలి. సో ఇవన్నీ కూడా యాగమాన కాలంలో మనము ధ్యానిస్తూ ప్రభువుని మన హృదయంలోకి ఆహ్వానించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే క్రీస్తు ప్రభు ఈనాడు అంటున్నారు, ఆయన రెండవ రాకకి ఎలా సిద్ధపడాలి, ఎలా ఉండాలి అని మనము ప్రశ్నలు వేసుకుంటే ప్రభువే సమాధానం ఇస్తున్నారు. నోవా కాలంలో ప్రజలు తినుచు త్రాగుచు వివాహమాడి వాళ్ళు వాళ్ళ ఆనందంలో వాళ్ళ సంతోషంలో ఉన్నారు. వాళ్ళు ప్రభువుని మర్చిపోయారు, దైవాజ్ఞలను మర్చిపోయారు, ప్రభు స్వరాన్ని ఆలకించలేదు. కాబట్టి వారికి గుణపాఠం నేర్పాలి అని జలప్రలయం వచ్చి అందరినీ నాశనం చేసింది. అదేలాగున ప్రభు సెలవిస్తున్నారు, మనకు కూడా అలానే జరుగుతుందని ఒక ఉదాహరణను ప్రభువే ఇస్తున్నారు. పొలంలో ఇద్దరు పనిచేస్తే ఒకరు తీసుకెళ్ళబడతారు, ఇంకొకరు అక్కడే ఉంచబడతారు. తిరగలి తిప్పేవారిలో ఒకరు అక్కడే ఉంటారు, ఇంకొకరు తీసుకోబడతారు. అంటే ఒకరు సిద్ధంగా ఉన్నవారు రక్షించబడ్డారు, సిద్ధంగా లేనివారు శిక్షించబడ్డారు. మన పరిస్థితి ఏమిటి, మన జీవితం ఏమిటి అని ఈనాడు మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి. అందుకే ఎల్లప్పుడూ ప్రభు రాక కోసము మనందరము కూడా సిద్ధంగా ఉండాలి అని ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఏ గడియలో దొంగ వచ్చునో, మరణం వచ్చునో, ప్రభు రాక వచ్చునో మనకు తెలియదు కదా. అందుకే మనమందరము కూడా సిద్ధముగా ఉండాలి అని ప్రభువు నేర్పిస్తున్నారు. మరి ముఖ్యంగా ఆశతో మనము ఆ ప్రభు కోసం ఎదురు చూడాలి. మనము ఒక్కొక్క రోజు మన జీవితంలో విశ్వాస ప్రయాణంలో గడుస్తూ ఉంటే ఆ ప్రభు యొక్క రెండవ రాకడ కోసమై మనము దగ్గరవుతున్నామని అందరము కూడా గ్రహించాలి. దానికి సిద్ధంగా మనమందరం కూడా ఉండాలి. అందుకే క్రీస్తు ప్రభు లూకా రాసిన శుభవార్త 21 అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నారు, మీరు త్రాగడంతోనూ లేక వినోదాలతోనూ చింతలతోనూ మీరు మందమతులు కాకుండా అప్రమత్తులై జీవించండి అని. ఏలైనా ఆ సంఘటనలు వచ్చినప్పుడు మరియు వాటి నుంచి రక్షించబడుటకు ప్రభు సమక్షంలో మీరు నిలుచుటకు కావలసిన శక్తిని మీరు ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థిస్తేనే పొందుతారు. కావున ఎల్లప్పుడూ మనమందరం కూడా ప్రార్థించాలి. ప్రభు రాక ఎన్నో విధాలుగా ఉంటుంది. ప్రతిరోజు దానిని మనము అనుభవించడానికి ప్రభు మనకి అవకాశాలను ప్రసాదిస్తున్నారు. ముఖ్యంగా పూజా బలిలో పాల్గొన్నప్పుడు ఆయన మనలోకి వేంచేసి వస్తున్నారు. వాక్యాన్ని విన్నప్పుడు మనలోకి వేంచేసి వస్తున్నారు. మరి ఇతరులను మనము సేవ చేసినప్పుడు వారితో ఉన్న సంబంధాల ద్వారా మనలోనికి వస్తున్నారు. ముఖ్యంగా హృదయ పరివర్తన చెందినప్పుడు మనతోనే ఉంటున్నారు. మరి ముఖ్యంగా పేదలను మనం ఆదరించినప్పుడు మనతోనే ఉంటున్నారు. అందుకే ఆనాడు ప్రభు ఆ పశుల పాకలో జన్మించినప్పుడు ఆనాటి ప్రజలు గుర్తించలేదు. అలాగే మనము కూడా బీద రూపంలో ఉన్న వారిని, బీదరికంలో ఉన్న వారిని కూడా గుర్తించలేకపోతున్నామేమో. అందుకని కనువిప్పు కలిగి మారు మనసు పొంది జ్ఞానోదయమును కలిగి మనము ప్రతి ఒక్కరిలో ఆ క్రీస్తు ప్రభుని ఈ ఆగమన కాలంలో, నిరీక్షించే కాలంలో గుర్తించే భాగ్యాన్ని కూడా దయచేయమని వేడుకుందాము. ముఖ్యంగా ఎలా సిద్ధపడతామంటే పౌలు గారే తెలియజేస్తున్నారు. ఇప్పుడు రక్షణ కాలము సమీపించినది, చీకటి కాలము ముగుస్తున్నది, వెలుగు ఉదయిస్తూ ఉన్నది. చీకటికి చెందిన పనులు మానివేయము. ఏమిటి ఆ చీకటికి వేసిన పనులంటే ఇవే: తినుడు, త్రాగుడు, బోల విసాలు, ఇవన్నీ కూడా చీకటి చెందినవి. కొట్లాటలు కానీ, పగ, అసూయ,
వెలుగుకు చెందినవి ఏమిటి, వెలుగు వస్త్రాలను ధరించమని తెలియజేస్తున్న ఆగమన కాలంలో అది భయము, భక్తి, ప్రార్థన, సత్ప్రవర్తన మరియు ముఖ్యంగా క్రీస్తుని ధరించడము. క్రీస్తు మనతో ఉంటే మనకు శక్తి, బలం ఉంటుంది. దాని ద్వారా మనము పాపాన్ని ఓడిస్తాము, పుణ్యంలో అభివృద్ధి చెందుతాము. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఆగమన కాలంలో ప్రభు మహిమాన్విత రాకై నిరీక్షించే కాలంలో ముఖ్యంగా మన హృదయాలను పవిత్రపరచుకొని సిద్ధం చేసుకొని ఆ ప్రభుని మన హృదయంలోకి, మన గృహంలోకి, మన జీవితంలోకి ఆహ్వానించుకునే భాగ్యాన్ని, ఆశీర్వాదాన్ని దయచేయమని మనస్ఫూర్తిగా పూజ బలిలో ప్రార్థించుకుందాము. విశ్వాసంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని ఏకపుత్రుడును మన యొక్క ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్ర ఆత్మల గర్భమై కన్యమరియం నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారములకు లోని పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులను చనిపోయిన వారులను తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, నేటితో మనము ఆగమన కాలంలో ప్రవేశిస్తున్నాము. ఈనాటి పఠనాలు మనము సిద్ధపడాలని, చిత్తశుద్ధితో జీవించాలని ఆహ్వానిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ చేరిన మనమంతా విశ్వాసంతో మన మనవులను, తలంపులను ఆ తండ్రికి విన్నవించుకుందాము. స్త్రీ సభ కొరకు మా స్త్రీ సభ నాయకులను, పరిశుద్ధ లియో జగద్గురువులను, తదితర పీఠాధిపతులను మరియు ముఖ్యంగా మా మేత్రాసన కాపరి, పీఠ కాపరిని, గురువులను, మఠవాసులను, ఉపదేశులను, సంఘ పెద్దలను నిండుగా దీవించండి. వీరిపై మీ పరిశుద్ధాత్మ దీవెనలను దండిగా వారిపై కురిపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నాయకుల కొరకు మా భారతదేశమును, మా దేశ నాయకులను, మా 2 తెలుగు రాష్ట్రాల నాయకులను, ప్రభుత్వ అధికారులను, స్వచ్ఛంద సేవా సంస్థలను మీ కాపుదలతో నుంచి వారినందరినీ ఆయురారోగ్యములతో, సుఖశాంతులతో దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కుటుంబాల కొరకు మా విచారణలోని ప్రతి కుటుంబాన్ని, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీకు సమర్పిస్తూ ప్రార్థించుచున్నాము. మా కుటుంబాలలో ఉన్న సభ్యులను, సమస్యలను, బాధలను, ఇబ్బందులను, అశాంతిని తొలగించి మీ పరిశుద్ధ కుటుంబాన్ని పోలి అన్యోన్య ప్రేమ, పరస్పర గౌరవము, సహనము, సమాధానము కలిగి జీవించి నూరంతలుగా ఫలింపచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. వ్యాధిగ్రస్తుల కొరకు మా విచారణలో ఉన్న రోగులను, వృద్ధులను, దివ్యాంగులను మీ పాద సన్నిధికి చేర్చి ప్రార్థించుచున్నాము. వారిని శాంతి సమాధానములతో, ఆయుర ఆరోగ్యములతో నింపండి. వారి జీవితాలతో ఎదురయ్యే సవాళ్లను, ఇబ్బందులను అధిగమించే ఆత్మవిశ్వాసమును వారికి సమృద్ధిగా దయచేసి ఆదుకోమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సకల ఆత్మల కొరకు మీ యందు నిండు విశ్వాసముతో మంచి క్రైస్తవ జీవితం జీవించి మరణించిన మా విచారణ విశ్వాసుల ఆత్మల రక్షణ నిమిత్తము మేము ప్రార్థించుచున్నాము. ఆ బిడ్డలు చేసిన సకల పాపములను మన్నించి వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించి పరలోక నిత్య నివాసమును దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దివ్యవాణి CEO ఫాదర్ లూర్దురాజు గారిని, ప్రోగ్రామ్స్ డైరెక్టర్ ఫాదర్ ప్రశాంత్ గారిని, యాజమాన్యాన్ని, సిబ్బందిని, ధర్మదాతలను,
దివ్యవాణిని వీక్షిస్తున్న ప్రేక్షకులందరినీ ఆశీర్వదించండి. వీరికి ఆయురారోగ్యములను ప్రసాదించండి. వీరి చేయు ప్రతి పనిలో వీరికి తోడుగా ఉండి విజయాన్ని ప్రసాదించండి. ముఖ్యంగా మీ సువార్తను వ్యాప్తి చేసే భాగ్యాన్ని, అవకాశాన్ని, ఆశీర్వాదాన్ని వీరందరికీ ప్రసాదించి దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మౌనముగా మన సొంత విన్నపాలను దేవునికి విన్నవించుకుందాము. ప్రార్థించుదాము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, నవంబర్ మాసమంతా మీ యందు విశ్వాసంతో మరణించిన సకల ఆత్మలను, ముఖ్యంగా దిక్కులేని ఆత్మల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాము. వారి ఆత్మలను చేకొనుడు, ఆత్మలకు పరలోక రాజ్యమందు సకల పునీతుల మోక్షవాసుల సాంగత్యమును కల్పించండి. మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. వినయపూరిత స్తుతి గాన ధూపము, పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా. వినయపూరిత స్తుతి గాన ధూపము, పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా. హృదయ పీఠము తన వశము చేసేదా, ప్రభుత చేయవడిగా హృదిని ప్రభువు చేరగా. ప్రథమ ఫలము ప్రణుతి గణము సమర్పింతును, ప్రథమ ఫలము ప్రణుతి గణము సమర్పింతును. వినయపూరిత స్తుతి గాన ధూపము, పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా. వినయపూరిత స్తుతి గాన ధూపము, పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా. హృదయ పీఠము తన వశము చేసేదా, ప్రభుత చేయవడిగా హృదిని ప్రభువు చేరగా. ప్రథమ ఫలము ప్రణుతి గణము సమర్పింతును, ప్రథమ ఫలము ప్రణుతి గణము సమర్పింతును. సహోదరి సహోదరులారా, మీరు నేను నర్పించి బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి ప్రీతికరమనట్లా ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీవు మాకు దయచేసిన దానముల నుండి మేమర్పించు ఈ అర్పణను దయతో స్వీకరించుము. ఇహమందు మేము భక్తితో కొనియాడు పవిత్ర కార్యములు నీవు అనుగ్రహించు శాశ్వత రక్షణ బహుమతికి మమ్ము పాత్రను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోడని నీ కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా అతడు ప్రథమ ఆగమమున దీన నరరూపమును ధరించి నీవు ఆద్యందు చేసిన ఏర్పాటు నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరచెను. పునరాగమున అతడు మహిమ ప్రతాపముతో ప్రత్యక్షమగునప్పుడు
నీవు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలమును అను ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహంతోనూ నిరీక్షిస్తున్నాము. కావున దూతలతో అధిదూతలతో భద్రాసులతో అధిపతులతోనూ పరలోకములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, తలాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమునా పెంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచుతున్నారు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నావు. ఆవునహో ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు.
ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరిస్తూ అతడు మరలా వేంచేదరు ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పిస్తున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన నీ కుమారు బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొన్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకు దేవమాత అయిన మరియమ్మాతోనూ ఆమె భర్త అయిన జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు పాత్రలను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మాలియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుడు. మీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలు దశలా చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేము నచిర చేరి నీ మహిమను వీక్షిస్తూ నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమై ఉండు మీకు యుగ యుగములు పూరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక,
నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నానని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ తిరుసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమేక పాపలను పరిహరించే క్రీస్తు ప్రభు, వీరి విందుకి ఆహ్వానించబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని చేమున కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్మును ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్మును కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రేమ విందు, విపుని స్నేహ విందు, పదము చోపు విందు, పరము చేర్చు విందు. ప్రభుని ప్రేమ విందు, విపుని స్నేహ విందు, పదము చూపు విందు, పరము చేర్చు విందు. పాపహరణ విందు, శాపచరణ విందు, విజయమిచ్చు విందు, యేసుక్రీస్తు విందు. పాపహరణ విందు,
శాపచరమ విందు విజయమిచ్చు విందు యేసుక్రీస్తు విందు ధరణి పైన సత్యమును చాటును ధర్మపీఠ విందు కరుణ పైన నిత్యమును కోరును కర్మకోట విందు ధరణి పైన సత్యమును చాటును ధర్మపీఠ విందు కరుణ పైన నిత్యమును కోరును కర్మకోట విందు ప్రభుని ప్రేమ విందు విపుని స్నేహ విందు పదము చూపు విందు పరము చేర్చు విందు. పునీత అగ్నేసిస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారుపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి, ఓ మంచి జేసువా నా ప్రార్థన వినోదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయునట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేమిప్పుడు నిర్వహించిన ఈ పరమ రహస్యములు మాకు లాభదాయకముగా మారునుగాక. క్షణభంగురమైన వస్తువులతో జీవిస్తున్న మాకు స్వర్గపు వస్తువులను ప్రేమించు విధానమును నీవు బోధించుము. శాశ్వతముగా నిలుచు వాటిపై మేము మనస్సు నిలుపుకొనున్నట్లు కరుణించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు, వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు. హృదయమా సంతసించుమా, హృదయమా సంతసించుమా, నడుచుచున్నాడు యేసు, నడుచుచున్నాడు, నడుచుచున్నాడు యేసు, నడుచుచున్నాడు. హృదయమా అడుగు చూడుమా, హృదయమా అడుగు చూడుమా, రానయ్యున్నాడు యేసు, రానయ్యున్నాడు, రానయ్యున్నాడు యేసు, రానయ్యున్నాడు. హృదయమా ఎగసి పాడుమా, హృదయమా ఎగసి పాడుమా, హల్లెలూయా యేసునకు హల్లెలూయా, హల్లెలూయా
యేసునకు హోసానా. హల్లెలూయా యేసునకు హల్లెలూయా. హోసానా యేసునకు హోసానా.